నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ వేయనుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఇక మంగళం పాడనట్లేనా? అవునంటుంది బీఆర్ఎస్. కాలంలో వర్షాలు కురిసేది, సకల జనులు కూడా సంతోషంగా జీవించేది, రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది, ప్రకృతి కూడా కరుణించింది, సకాలంలో వర్షాలు పడేది, మనకి పాడి పంటలు రైతులందరూ కూడా సుభిక్షంగా పాడి పంటలు పండించుకొని రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేది. అన్యాయం లేవు, అక్రమాలు లేవు, అరాచకాలు లేవు, హత్యలు లేవు, అదేవిధంగా ఎక్కడ కూడా వేధింపులు లేదు, బాధ లేవు. అందరూ కూడా చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు చాలా మంచి జీవితాన్ని గడిపే విషయం అది రామరాజ్యం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చింది 30 నెలలు దాటిపోయింది, ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యంలో ఈరోజు ప్రకృతి కూడా మన మీద పగబట్టింది. ఈ సంవత్సరము లెనినా పేరుతోటి వర్షాలు లేవు, తీవ్రమైనటువంటి దుర్భిక్షం వచ్చింది, తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చింది, వేసుకున్న పంటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తాగడానికి కూడా మంచిగా కరువు వస్తుంది. ఈ విధంగా ప్రతి కుటుంబం కూడా బాధతో ఉంది, చేసుకుందామంటే పని లేదు, ప్రతి సెక్షన్ కూడా ఇబ్బందిలో ఉంది. ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి పల్లె ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మన రాజధాని ప్రాంతం కావచ్చు, ఆ విధంగా ఎక్కడైతే కాంగ్రెస్ అడుగు పెట్టిందో, కాంగ్రెస్ అడుగు పెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హత్యలు, దోపిడీలు, అరాచకాలు, ఆ విధంగా మొత్తం కూడా రైతుల ఆత్మహత్యలు, ఈ విధంగా ఉంటే ప్రకృతి కూడా కరుణించదు, ప్రకృతి కూడా పగబడుతుంది. సకాలంలో వర్షాలు కురవవు, సకాలంలో పాడి పంట కరగదు. అన్ని వర్గాలు, అన్ని సెక్షన్స్ కూడా చాలా ఇబ్బందితోటి, బాధతోటి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ఏ విధంగా సీతమ్మని ఎత్తుకుపోయి రావణుడు రామునికి ఎంత ఇబ్బంది పెట్టిండో, సీతకి ఎంత ఇబ్బంది పెట్టిండో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను అంత ఇబ్బంది పెడుతున్నాడు, అంత బాధ పెడుతున్నాడు. కాబట్టి ప్రకృతి కూడా కరుణించలేదు, ప్రకృతి కూడా పగబట్టింది, వర్షాలు కురవడం లేదు. అందరూ కూడా ఈరోజు బాధతో, కన్నీటితోటి, సమస్యలతోటి రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి అబద్ధం ఆడవచ్చు, 2 సార్లు మాయమాటలు చెప్పొచ్చు, కానీ 4వసారి ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే 36 నెలలు అయిపోయింది, నీకు మిగిలింది 2 సంవత్సరాలే. ఇంకా ఎన్నో రోజులు ఈ తెలంగాణ ప్రజలు మోసం చేయడం. తెలంగాణ ప్రజలు ఏదో ఎట్టోలు కాదు, గుడ్డోలు కాదు, రాజకీయంగా చాలా తెలుగు పనులు. ఎప్పుడు ఏ సమయంలో ఇది ఇచ్చేటువంటి మాటలు ఎప్పుడో అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టాలని, రేవంత్ రెడ్డికి ముఖ్యంగా వాత పెట్టి గద్దె దింపాలని ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అన్ని వర్గాల వారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపాలి, ఏ విధంగా మళ్ళా రామరాజ్యం రావాలి, సుపరిపాలన రావాలి, ఏ విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రావాలి, ప్రజలకు మరి తిరిగి సంక్షేమ అభివృద్ధి పథకాలు రావాలి, అందరూ సంతోషంగా సుఖంగా జీవించాలనే విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యంత్రాంగం ఉంది, మొత్తం నీ చేతిలో ఉంది, ఆ విధంగా ఉండి పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. కానీ ఆ పాలు తాగని అందరు చూస్తున్న విషయాన్ని ఆ పిల్లికి తెలియదు. నేను కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా, నన్ను ఎవరు చూస్తలేని అనుకుంటుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిరో, ఏవైతే ప్రజలు మోసం చేసిరో, ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, అదేవిధంగా 13 డిక్లరేషన్స్ ఇచ్చారు. 13 డిక్లరేషన్స్, 6 గ్యారంటీల్లో ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఉంది. ఈ కళ్యాణ లక్ష్మికి ఎన్నికల ముందు ఏం చెప్పారు? కేసీఆర్ గారు 1,116 ఇస్తున్నారు, మేము తులం బంగారం కూడా వెళ్తాం ఆడపిల్లకని చెప్పారు. పెట్టిరా, ఇచ్చిరా? 3 ఏళ్ళు అయిపోతుంది. మరి ఏమైంది మీ మూర్ఖులకు? ఇది మూర్ఖపు ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆడోళ్ళ వసూలు పోసుకున్న వాళ్ళు
ఎవరు కూడా బాగుపడరు. ఇంట్లో ఆడ మనిషి చేస్తే ఆ ఇల్లు బాగుపడదంట, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంట, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంట, మహిళ ఏడ్చిన ఇల్లు బాగుపడదంట. నువ్వు ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కినవు. మరి మహిళలకు ఏమి 13 లక్షల మందికి మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. 13 లక్షల మందికి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. మా నిరంజన్ గారు, లేకపోతే విజయారెడ్డి గారు, సత్యం గారు చాలా చక్కగా చెప్పారు. కళ్యాణ లక్ష్మి ఎందుకు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? ఆడపిల్లను అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గతంలో 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ప్రజా సంక్షేమాలు కానీ ప్రజలకు అన్ని విధాల ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు పెట్టి మన రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయిన మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే అప్పట్లో 10 సంవత్సరాలు మేనిఫెస్టో పెట్టనివి కూడా అమలు చేసి షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఎన్నో పథకాలు వారు మేనిఫెస్టో పెట్టకుండా కానీ 10 ఏళ్ళు దిగ్విజయంగా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన ఘనత 29 రాష్ట్రాలలో మన కేసీఆర్ గారికి తప్పదని చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి స్కీమ్లు, ప్రజలు ఆదరించిన స్కీములు, ప్రజలంతా కూడా దాన్ని ఆహ్వానించిన స్కీమ్లను ఇప్పుడు వచ్చి దొంగ హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఈరోజు ఈ స్కీమ్లను తీసేస్తామంటే ఎవరు కూడా చేస్తున్న దగాలు, ఈ ప్రభుత్వము చేస్తున్న దగాలను మేము ఎండగట్టక తప్పదు. కాబట్టి ప్రజలారా, వాళ్ళు చేస్తున్న మోసాలను గమనిస్తూ ఉన్నారు, గమనిస్తూనే ఉంటాము. ఈ 2 సంవత్సరాలు మీకు నిద్ర లేకుండా మేము ప్రజల తరఫున పోరాడి మిమ్మల్ని గద్దెదించేది తప్పక అందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి గద్దెదించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కలెక్టరేట్ కట్టడం కానీ, సెక్రటరేట్ కట్టడం కానీ, అంబేద్కర్ విగ్రహం పెట్టడం కానీ, అలాగే అమరవీరుల స్తూపం పెట్టడం కానీ, ఇవన్నీ మన రాష్ట్రానికి ఎంతో మంచి పేరు తెచ్చిన ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆనమాలు చెరిపేస్తామని ప్రగల్భాలు వస్తున్న వీళ్లను రాబోయే కాలంలో ప్రజలంతా తరిమి కొట్టే రోజు వస్తుందని గమనించవలసిన విషయం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 2.5 సంవత్సరాలలో అభివృద్ధి అనేది కుంటుపట్టిపోయింది. మేం చెప్పడం కాదు, మేము అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేమేం చెప్పడం లేదు. మాకన్నా ముందే అధికారంలో ఉన్న మీ సహచరులు కానీ, మీ సహచర ఎమ్మెల్యేలు కానీ, మీ సహచర ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మిమ్మల్ని అంటున్నారు, మీ ప్రభుత్వం మీదే వాళ్ళు గున్నెత్తిపోస్తా ఉన్నారు. అది గమనించండి. మమ్మలను ఆడిపోసుకోవడం కాదు, మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోరి, మేము గద్దె దించే వరకు నిద్రపోమని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అమలు అయ్యేంత వరకు మళ్ళీ పోరాడుతూనే ఉంటాము. మిమ్మల్ని గద్దె దించేంత వరకు కూడా మేము నిద్ర ఆహారాలు మారి మేమంతా కూడా పోరాటం చేసి మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వచ్చేంత వరకు తరిమి కొడుతూనే ఉంటాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ అందరూ కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా చేసినట్టయితే నుంచే స్టార్ట్ అయిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులైన రాజప్ప మండల అధికారి రాజమోహన్ రాయల్
విషయం కళ్యాణ లక్ష్మి కారణంగా కనీసం ప్రభుత్వం తరఫున న్యాయాలలో కూడా ఉండకుండా వచ్చే విధంగా రైతులు చేసిన కాంగ్రెస్ ఎన్నికల హామీలలో 1,00,000 పదాలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీని పథకాన్ని లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ షాదీ ముబారక్ ని వెంటనే షాదీ ముబారక్ ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వ తీర్ల నిర్లక్ష్య కారణంగా పథకాలపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుందంటూ కల్వకుర్తిలో గులాబీ దళం పక్కుమంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకాలను తక్షణమే కొనసాగించాలంటూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల వెంకటేష్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీ ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలతో కల్వకుర్తి అట్టుడికిపోయింది. అసలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాలను నీరుగారుస్తుందా? రాజకీయ కక్ష సాధింపులో పేద మధ్యతరగతి కుటుంబాల గొంతు కోసేస్తున్నారా? బీఆర్ఎస్ నేతలు సంధిస్తున్న ఈ సూటి ప్రశ్నలకు అధికార కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.